బుల్లితెర మెగాస్టార్ సుడిగాలి సుధీర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షో ఏదైనా సరే సుధీర్ దిగనంత వరకే. ఒక్కసారి సుధీర్ దిగాడు అంటే ఎంటర్టైన్మెంట్ పక్కా అని చెప్పొచ్చు. సింగింగ్, డాన్స్, కామెడీ ఇలా ఏదైనా సరే సుధీర్ చిటికెలో చేసేస్తాడు. అలాగే ఫేమస్ అయ్యాడు కూడా. ఇక ఆ గుర్తింపుతో హీరోగా కూడా మారాడు. గాలుడు అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. కుర్ర హీరోలకు ధీటుగా ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక దీంతో సుధీర్కి తిరుగులేదు అనుకున్నారు. వరుస సినిమాలు చేస్తూ అక్కడే ఎదుగుతాడు అని అనుకున్నారు. సుధీర్ సైతం అలాగే అనుకుని బుల్లితెర నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాడు. ఏ షోలో కానీ ఛానల్లో కానీ కనిపించలేదు. ఇక గాలుడు తర్వాత సుధీర్ కాలింగ్ సహస్ర అనే సినిమా చేశాడు. ఇది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయినా వెనక్కి తగ్గకుండా గోట్ సినిమాను ప్రకటించాడు. నరేష్ కొప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్యాచులర్ భామ దివ్యభారతి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై అభిమానులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు. పెద్ద ప్రాజెక్ట్ కావటంతో సుధీర్ దశ తిరిగింది అనుకున్నారు. కానీ సుధీర్కు లక్ కలిసి రాలేదు. బడ్జెట్ ఎక్కువ కావటంతో నిర్మాత ఈ సినిమాను మధ్యలోనే ఆపేశాడని వార్తలు వచ్చాయి. ఇక దీంతో చేసేది లేక సుధీర్ బ్యాక్ టు బుల్లితెర వచ్చేశాడు. మళ్లీ టీవీ షోస్ చేసుకుంటూ బిజీగా మారాడు. ప్రస్తుతం సుధీర్ చేతిలో 3 షోస్ ఉన్నాయి. అందులో ఒకటి డ్రామా జూనియర్స్. రోజా, అనిల్ రావిపూడి జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ షోకి సుధీర్ యాంకర్గా మారాడు. అయితే మొదటి నుంచి కూడా సుధీర్పై ఎక్కువ నెగటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. అతనిపై గాసిప్స్ చెప్పటం, అమ్మాయిలతో తిరుగుతాడని, స్త్రీ లోలుడు అని చెప్పుకొస్తారు. ఇక ఈ షోలో కూడా అనిల్ రావిపూడి, రోజా ఇద్దరు కూడా ఎప్పుడూ సుధీర్పై కౌంటర్లు వేస్తూనే ఉంటారు. చివరికి చిన్నపిల్లల చేత కూడా అతనిపై సెటైర్స్ వేయిస్తున్నారు. తాజాగా ఇదే విషయం గురించి అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. అక్కడ కనిపించేదంతా నిజం కాదు అని, కొన్నిసార్లు మనసుకు కష్టంగా ఉన్నా కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు. సుధీర్ నాకే దొరుకుతున్నాడు. అంతకు ముందు కామెడీ స్టార్స్లో కూడా నాకే దొరికాడు. ఆయనంటే నాకు కోపం లేదు. కాకపోతే నాకు ఒక్కోసారి అతనిపై జాలేస్తుంది. అందరూ కలిసి అతన్ని ఫ్రై చేస్తుంటే నేను చెప్తూ ఉంటా, పాపమయ్య అతను హీరోగా కూడా సినిమాలు చేశాడు. ఫ్రై చేయటం ఓకేనా అంటే ఫ్రై చేయటమే కాన్సెప్ట్ అని అంటున్నారు. ఇక మేము హెల్ప్లెస్. కొన్ని మాకు ఇష్టం లేకపోయినా స్టేజ్పై అనాల్సి వస్తుంది. సుధీర్ను ఎంత ఫ్రై చేస్తే జనాలు అంత ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది. మేమెంత ఫ్రై చేసినా సుధీర్ ఫీల్ అవ్వడు. చాలా స్పోర్టివ్. ఎప్పుడైనా షో ద్వారా కామెడీని పంచుతున్నామా? ఆ షోలో మనం ఎందుకున్నాం అనేది తెలిస్తే చాలు. ఎప్పుడైనా మేము మొహమాట పడినా పర్లేదు సార్ వేయండి అంటూ సుధీరే చెప్పుకొస్తాడు. కొన్ని చాలా లిమిట్ లేకుండా ఉంటాయి. వాటిని నేనే కట్ చేస్తా అంటూ అనిల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.